హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు హాహా ఫ్యామిలీ డైరీస్. హోమ్ టౌన్ వచ్చాము. సో ఇవాళ మేము ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ డివోషనల్ ప్లేస్ కి వెళ్తున్నాము. విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా మేము ఎక్కడికి వచ్చేసాము. ఇది ద్వారకా తిరుమల. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక విశిష్టమైన పుణ్యక్షేత్రం. దీన్ని చిన్న తిరుపతి అని కూడా అంటారు. ఇంకా ఈ గుడి విశేషాలు ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం రండి. ఇందాక నేను పశ్చిమ గోదావరి జిల్లాలో ఉందన్నాను కదా, సో ఇప్పుడు వచ్చేసి ఇది ఏలూరు జిల్లా అయింది. ఇది ఏలూరు నుంచి 42 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా. ఇప్పుడు మేము కుంకుళ్ళమ్మ తల్లి గుడికి వచ్చేసాము. ఇది ద్వారకా తిరుమల వెళ్లే దారిలో ఉంది. ముందుగా ఈ దేవాలయం సందర్శించడం వల్ల ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఇంకా బాగా జరుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. ఈ గుడి చుట్టుపక్కల ఉండే భక్తులు తమ ముఖ్యమైన ప్రయాణాలు లేదంటే శుభకార్యాలు మొదలుపెట్టే ముందు ఈ అమ్మవారిని దర్శించుకోవడం సాంప్రదాయంగా భావిస్తారు. ఈ కుంకుళ్ళమ్మ గుళ్ళో ప్రతి మంగళవారం ప్రత్యేకమైన పూజలు చేస్తారు. అసలు ద్వారకా తిరుమల అనే పేరు ఎలా వచ్చిందనుకుంటున్నారు? ఇతిహాసాల ప్రకారం మహర్షి ద్వారక తన తపస్సుని ఇక్కడ చేసి వెంకటేశ్వర స్వామి వారిని భూమిలో నుండి వెలికి తీయడం జరిగింది. ఆ మహర్షి పేరుని అనుసరించి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చింది. మీరు చూస్తున్నది కేశఖండనశాల. అది టెంపుల్ కి వెళ్లే ముందు రైట్ సైడ్ లో ఉంది. ఫైనల్ గా టెంపుల్ కి వచ్చేసాం. టెంపుల్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ప్రసాదం కౌంటర్ ఉంది. ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం తిరుమల తిరుపతి స్వామి విగ్రహం చాలా దగ్గరగా ఉంటాయంట. ఈ కారణంగా భక్తులు దీన్ని చిన్న తిరుపతి అని పిలుస్తారు. ద్వారకా తిరుమల స్వామి వారిని దర్శించడం వల్ల తిరుమల దర్శించిన ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇంకొకటి ఏంటంటే భక్తులు అక్కడికి వెళ్ళలేని భక్తులు వాళ్ళ మొక్కులన్నీ ఇక్కడ కూడా చెల్లించుకుంటారంట. టెంపుల్ ప్రెమిసెస్ చాలా బ్యూటిఫుల్ గా చాలా ప్రశాంతంగా ఉంది కదా. ఇవాళ మా స్పెషల్ గైడ్ ఎవరనుకుంటున్నారు? మా పెద్దత్తయ్య గారి మనవరాలు ఈ అపర్ణాదేవి. మేము మా హోమ్ టౌన్